భానుమతి గౌతమ్ లేకుండా అహల్యని ఒంటరిగా పిలిపించి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం ఆశించి ఈ ఇంట్లో ఉంటున్నావు, మా గౌతమ్ని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావని ఒక్కసారి కూడా నిన్ను అడగలేదు నేను అని అహల్యని భానుమతి అంటుండగా కన్ఫ్యూజ్డ్గా అహల్య భానుమతిని చూస్తూ ఉంటుంది. మళ్ళీ భానుమతి ఇలా అంటుంటుంది, కానీ నీ వల్ల నా మనవరాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి అంటూ డబ్బు చూపించి ఈ డబ్బు తీసుకొని గౌతమ్ జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపో అని భానుమతి అనగానే అహల్య షాక్ అవుతుంది. భానుమతి చెప్పిన ప్రకారం రాత్రిపూట సోఫాలో పడుకున్న గౌతమ్ కాళ్ళకి దండం పెట్టి గౌతమ్కి చేతులెత్తి దండం పెడుతూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నన్ను క్షమించండి గౌతమ్ గారు, ఇక ఇవన్నీ చూస్తూ నేను ఇక్కడ ఉండలేను, నా వల్ల ఇంతమందికి సమస్యలంటే నేను తట్టుకోలేను, నేను ఎక్కడున్నా కూడా ఇంద్రా బిడ్డని ఈ ఇంటికి చేర్చే బాధ్యత నాది, నేను ఈ ఇంటికి ఇందిరా గారి బిడ్డని చేర్చుతాను అని అంటూ ఇంటి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. ఇక నిద్రమత్తులో ఉన్న గౌతమ్ మేలుకుంటాడా, ఇంటి నుండి వెళ్ళిపోబోతున్న అహల్యని ఆపుతాడా, అహల్య ప్రమాదంలో పడనుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.